Neo Fresh Touch. Foaming hand wash makes washing up more fun. It kills germs and keeps hands moisturized. Neo Fresh Touch. Foaming hand wash. Fresh Touch. Be 100% sure. అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. 7 మైల్ రాయి దగ్గర చిరుత సంచరించడంతో భక్తులు భయపడిపోయారు. అప్రమత్తమైన టీటీడీ అధికారులు చిరుత సంచరించిన ప్రాంతంలో గాలింపు చేపట్టారు. భద్రతా సిబ్బంది గస్తీ మధ్య భక్తులను గుంపులు గుంపులుగా నడకదారి మార్గంలో అనుమతించారు. శ్రీవారి నడకదారి భక్తులను చిరుత భయం వదలడం లేదు. 7 మైలురాయి దగ్గర చిరుత కనిపించింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ గాలింపు చేపట్టారు. భద్రతా సిబ్బంది మధ్య భక్తులను అనుమతించారు. 3 నుంచి 4 చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. భక్తులను నడక మార్గంలో గుంపులుగా అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. 2023 జూన్ 21న అలిపిరి నడక మార్గం 7 మైలురాయి దగ్గర 3 సంవత్సరాల బాలుడు కౌశిక్ పై చిరుత దాడి చేయటం, తరువాత 2 నెలలకే నరసింహస్వామి ఆలయ సమీపంలో 6 సంవత్సరాల చిన్నారిపై మరో చిరుత అటాక్ చేయడం వంటి ఘటనలతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అనేక చర్యలు చేపట్టింది. చిరుత కదలికలను గుర్తించేందుకు నడక మార్గంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు భరోసా కల్పించేందుకు సాయంత్రం సమయంలో భద్రతా సిబ్బంది గస్తీ మధ్య గుంపులుగా అనుమతించడం ప్రారంభించింది. భక్తులకు స్వీయ రక్షణ కోసం ఊతకర్రలను అందజేసింది. ఇలా ఓవైపు భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకుంటూనే మరోవైపు చిరుత కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటిని ట్రాప్ చేయడం ప్రారంభించింది. ఇలా 2023 జూన్ నుంచి డిసెంబర్ వరకు 6 చిరుతలను బంధించారు అధికారులు. నడక మార్గంలో చిరుతలు రాకుండా ఉండేందుకు వాటి కదలికలపై నిరంతరాయంగా దృష్టి సారించేందుకు రేడియో కాలర్ విధానాన్ని అమలు చేయాలని టీటీడీకి సూచించారు అటవీశాఖ సైంటిస్టులు. జీపీఎస్ తరహాలో ఉండే రేడియో కాలర్ల విధానంతో చిరుతల సంచారాన్ని సులభంగా గుర్తించవచ్చని, అవి నడక మార్గం వైపు తరచూ వస్తూ ఉంటే వాటికి మత్తిచ్చి తిరిగి వాటిని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేయవచ్చని టీటీడీకి సూచించింది నిపుణుల కమిటీ. నడక మార్గంలో చిరుతలతో పాటు ఎలుగుబంట్ల సంచారం కూడా ఉండడంతో వాటికి కూడా రేడియో కాలర్ విధానం ద్వారా ఆయా జంతువుల కదలికలను గుర్తించేందుకు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు అటవీశాఖ అధికారులు. ప్రస్తుతం 7 మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు చిరుత కదలికలు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతంలో 250 వరకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.